తెలుగుదేశం పార్టీలో కష్టపడే వారికి తగిన గుర్తింపు దక్కుతుందని చెప్పడానికి తానే నిదర్శనమని మాల కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులైన తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షులు కొల్లాబత్తుల అప్పారావు పేర్కొన్నారు. బుధవారం కాకినాడ నగరంలోని ఎస్ సచ్చితాపురంలో గల కొల్లాబత్తుల అప్పారావు నివాసం వద్ద సందడి వాతావరణం నెలకొంది. కొల్లాబత్తుల అప్పారావును రాష్ట్ర ప్రభుత్వం మాల కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమించడంతో పార్టీ ఎస్సీసీఎల్ నాయకులు, వివిధ వర్గాల నాయకులు భారీగా అప్పారావు నివాసానికి చేరుకుని ఆయనకు పుష్పగుచ్చాలను అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అచ్యుతాపురంలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఎస్సీ నాయకులతో కలిసి కొల్లాబత్తుల అప్పారావు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు ఈ పదవి రావడానికి సహకరించిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, రోడ్ల ఎమ్మెల్యే పంతం నానాజీ, టీడీపీ కోఆర్డినేటర్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి, కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మాల కార్పొరేషన్ ద్వారా తమ సంఘీయులకు అన్ని విధాలుగా న్యాయం జరిగే విధంగా కృషి చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పలువెల రవి, అనంతకుమార్, సీకోటి అప్పలకొండ, కోనాల కృష్ణ, బచ్చల కామేశ్వరరావు, పిల్లి శివ, బంగారు సత్యనారాయణ, కౌజు నెహ్రూ, కృష్ణా జిల్లా టీడీపీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు ఆదినారాయణలతో పాటు పెద్ద సంఖ్యలో నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఒక నినాదం ఏంటంటే, తెలుగుదేశం పార్టీకి కార్యకర్త వెన్నెముక్క అనేసి, కార్యకర్త తెలుగుదేశం పార్టీ ఉందంటే కార్యకర్త ముఖ్యమని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తలు అంటే అందరూ పనిచేసాం. ముందుకెళ్ళినటువంటి కార్యకర్తలకి అన్ని కార్పొరేషన్లు ఇచ్చి అందరికీ న్యాయం జరిగేటట్లుగా ఒక బీసీ కార్పొరేషన్, ఒక ఎస్సీ కార్పొరేషన్ అంటే రెండేట్లుగా జరుగుతుంది కనుక అందరి కార్యకర్తలకి అవకాశం ఇవ్వడానికి కోసం నారా చంద్రబాబు నాయుడు గారు మంచి ఉద్దేశంతో కార్పొరేషన్ పెట్టారు. కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షులుగా కొల్లాబత్తుల అప్పారావు నన్ను మా వనమాడి కొండబాబు గారి ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా అధ్యక్షులుగా 2005లో కార్పొరేటర్ టికెట్ ఇవ్వడం జరిగింది. అంచెంచెలుగా సూపర్ బజార్ వైస్ చైర్మన్ గా, డైరెక్టర్ గా పనిచేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ గా కూడా పదవి ఇవ్వడం జరిగింది. ఈ పదవికి కృతజ్ఞతగా పనిచేసుకుంటూ ఏదైతే నాకు మాల కార్పొరేషన్ డైరెక్టర్ ఇచ్చారో మాలలకి తెలుగుదేశం పార్టీకి వారధిగా పనిచేస్తూ మాలల యొక్క కష్ట సుఖాలు తెలుగుదేశం పార్టీ అధికారాన్ని తీసుకెళ్తూ అధికారం పెట్టినటువంటి సంక్షేమ ఫలాలన్నింటినీ కూడా మాలల దగ్గర తీసుకురావడం, మాలల్ని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని అనుసాధనం చేస్తూ ముందుకు తీసుకెళ్తాను. ఎవరైతే ఈ సంక్షేమ ఫలాలు అన్నారో ఆ అర్హులందరికీ కూడా సంక్షేమ ఫలాలు ఇవ్వడానికి నా వంతుగా కృషి చేస్తాం.